నమస్తే వెల్కమ్ టు బిగ్ బ్యానర్. వందే మాత్రం వద్దంటారు, పెన్షన్లకు ఎసరు పెడతారు, దేశభక్తుల పేర్లు ఉండొద్దంటారు, పథకాల పేర్లు మార్చేస్తారు. అందలమెక్కగానే అరాచక నిర్ణయాలు, దేశభక్తిని శంకించేలా విరుద్ధ చేష్టలు. మధ్యప్రదేశ్, రాజస్థాన్ సీఎంలపై మండిపడుతున్న ప్రజానీకం. తోకవంకర ఇదే వాటి బిగ్ బ్యానర్. మధ్యప్రదేశ్లో 15 ఏళ్ల విరామం తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ గత ప్రభుత్వాలు అవలంబించిన ప్రతిష్టాత్మక నిర్ణయాలను కాలరాస్తోంది. గత పుష్కర కాలానికి పైగా ప్రతి నెల మొదటి తేదీన వందే మాత్రం గీతం ఆలపించడం రాష్ట్ర ప్రభుత్వ సచివాలయంలో ఆనవాయితీగా మారింది. శివరాజ్ సింగ్ చౌహాన్ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి గత 13 ఏళ్లుగా వందే మాత్రం గేయాన్ని ఆలపిస్తున్నారు. కానీ అకస్మాత్తుగా జనవరి 1న ఆలపించకపోవడంతో వివాదం చెలరేగింది. భారత స్వాతంత్ర్యోద్యమ సమయంలో తెల్లదొరల గుండెల్లో రైళ్లు పరిగెట్టించిన పాట ఇది. స్వరాజ్యం కోసం అవసరమైతే ఉరికొయ్యలను ముద్దాడాలన్నంత స్ఫూర్తినందించిన పాట. బ్రిటిష్ వారి లాఠీ దెబ్బలకు ఒళ్లు హూనమవుతున్నా వెరవకుండా ప్రతి భారతీయుడు నినదించిన గేయమది. తెల్లదొరలను హడలెత్తించిన గేయం ఇప్పుడు మన దొరలకు మాత్రం నచ్చడం లేదు. మధ్యప్రదేశ్ సీఎం కమల్ నాథ్ తీరే ఇందుకు నిదర్శనం. మధ్యప్రదేశ్లో 15 ఏళ్ల విరామం తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ గత ప్రభుత్వాలు అవలంబించిన ప్రతిష్టాత్మక నిర్ణయాలను కాలరాస్తోంది. గత పుష్కర కాలానికి పైగా ప్రతి నెల మొదటి తేదీన వందే మాతరం గీతం ఆలపించడం రాష్ట్ర ప్రభుత్వ సచివాలయంలో ఆనవాయితీగా మారింది. శివరాజ్ సింగ్ చౌహాన్ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి గత 13 ఏళ్లుగా వందే మాత్రం గేయాన్ని ఆలపిస్తున్నారు. కానీ అకస్మాత్తుగా జనవరి 1న ఆలపించకపోవడంతో వివాదం చెలరేగింది. కమల్ నాథ్ నేతృత్వంలో రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సంప్రదాయాన్ని నిలిపివేస్తూ నిర్ణయం తీసుకోవడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి. ఈ ఆదేశాలను సరికొత్తగా అమలు చేసేందుకు ప్రస్తుతానికి నిలిపేశామని రాష్ట్ర ముఖ్యమంత్రి కమల్ నాథ్ చెబుతున్నా ఎవ్వరికీ నమ్మకం కుదరటం లేదు. జాతీయ గేయం అంటే కాంగ్రెస్ వారికి అంత వెగటు ఎందుకనే ప్రశ్న తలెత్తుతోంది. ఇక కమల్ నాథ్ నిర్ణయంపై అభ్యంతరం వ్యక్తం చేసిన మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీపై మండిపడ్డారు. ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన చౌహాన్ వందే మాత్రం కేవలం జాతీయ గేయం మాత్రమే కాదని అది దేశభక్తికి ప్రతీక అని తెలిపారు. సచివాలయంలో వందే మాత్ర గేయాన్ని ఆలపించే ఆనవాయితీని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. వందే మాత్ర గేయం ప్రజల హృదయాల్లో నూతన ఉత్తేజాన్ని కలిగిస్తుందని చెప్పారు. ప్రభుత్వాలు వస్తాయి పోతాయి, కానీ దేశం, దేశభక్తి కన్నా ఏదీ ఎక్కువ కాదనే విషయాన్ని కాంగ్రెస్ మరిచిపోకూడదని హితో చెప్పారు. అదేవిధంగా మంత్రివర్గం సమావేశాల ప్రారంభానికి ముందు కూడా వందే మాతరాన్ని ఆలపించాలని కోరారు. ప్రభుత్వం దీనిపై స్పందించిన పక్షంలో జనవరి 7వ తేదీ ఉదయం 11 గంటలకు దేశభక్తులతో కలిసి సచివాలయ ప్రాంగణంలో తను వందే మాత్ర గేయాన్ని ఆలపిస్తానని చౌహాన్ వెల్లడించారు. वंदे मातरम जो राष्ट्रभक्ति का मंत्र है और आज भी देशभक्ति की भावनाएं लोगों के सीने में प्रज्वलित जिसके मंत्र के कारण होती है, उस वंदे मातरम पर हम हर महीने की 1 तारीख को वल्लभ भवन के सामने वंदे मातरम गाया करते थे. उसके बाद महीने का काम शुरू करते थे. कैबिनेट की मेरी हर बैठक जब मैं मुख्यमंत्री था, वंदे मातरम हम पहले गाते थे, उसके बाद कैबिनेट की बैठक प्रारंभ करते थे. इस सरकार ने आते ही वंदे मातरम पर रोक लगाई है. बाकी चीजें समझ में आ सकती कि सब बदल दें फैसले, लेकिन वंदे मातरम से क्या आपत्ति है और किसके कहने पर वंदे मातरम बंद किया है, किस लिए वंदे मातरम बंद किया है, वो कारण को स्पष्ट करें. आज वो कहते हैं हम कोई दूसरे फॉर्म में, वंदे मातरम का कोई फॉर्म होता है क्या? वंदे मातरम तो वंदे मातरम है और इसलिए हमने विरोध करने का फैसला किया है. 7 तारीख को
सारे विधायकों के साथ हम वल्लभ भवन के सामने वंदे मातरम गाएंगे और उसके बाद वहीं से पैदल मार्च करेंगे विधानसभा तक और अपना विरोध दर्ज कराएंगे। ఇదిలా ఉంటే వందే మాతర గేయం ఆలపించిన వారికి దేశభక్తి ఉండదా అంటూ ముఖ్యమంత్రి కమల్నాథ్ డొంక తిరుగుడు సమాధానమివ్వడమే కాకుండా వందే మాతరం గేయం విషయంలో బీజేపీ అనవసర రాద్ధాంతం చేస్తుందని కమల్నాథ్ మండిపడ్డారు. मैंने शुरू से कहा था कि मैं इसका दूसरा अलग स्वरूप दूंगा, वो मैंने आज घोषित कर दिया है। ये मैं बीजेपी हमें पाठ ना पढ़ाए राष्ट्रवाद का, हमें पाठ ना पढ़ाए देशभक्ति का। जिनके पास, जिस पार्टी के पास एक स्वतंत्र संग्राम सेनानी नहीं है, एक का नाम नहीं ले सकते, वो पाठ पढ़ाने आए हैं हमें राष्ट्रवाद का और देशभक्ति का। వందే మాతరం గేయంపై తాను తీసుకున్న నిర్ణయం వివాదాస్పదం కావడంతో సీఎం కమల్నాథ్ కొత్త ట్యూన్ వినిపించారు. వందే మాతరం గేయాన్ని ఆలపించే ప్రక్రియలో అధికారులతో పాటు సామాన్య జనాలను కూడా భాగస్వామి చేయాలని భావిస్తున్నామని అన్నారు. దీనిపై ప్రతిపక్షాలు అనవసరంగా తమపై బురద జల్లుతున్నాయని విమర్శించారు. వందే మాతరంతో పాటు జనగణమన గీతాన్ని ఆలపించాలనే సాంప్రదాయం తీసుకొస్తామని వెల్లడించారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్నాథ్ తీసుకుంటున్న నిర్ణయాలపై ఇప్పుడు సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. వందే మాతరం గేయంపై వివక్ష చూపడం, ఎమర్జెన్సీ ఉద్యమకారుల పెన్షన్లకు చెక్ పెట్టడం, మాయావతి బెదిరింపులకు తలొగ్గి గత ఏడాది జరిగిన భారత్ బంద్ విధ్వంసకారులపై కేసులు ఎత్తివేయడం వంటి నిర్ణయాలపై విపక్షాలు మండిపడుతున్నాయి. మధ్యప్రదేశ్ సీఎం కమల్నాథ్ తన నిర్ణయంపై యూటర్న్ తీసుకోవడంతో వివాదం ప్రస్తుతానికి సద్దుమణిగినట్లు కనిపిస్తున్నా విపక్షాలు స్పందించిన తీరు చూస్తే ఈ అంశం ఇప్పట్లో తేలేలా లేదు. మధ్యప్రదేశ్లో జనవరి 1న వందే మాత్రం ఆలపించలేదనే విషయం తెలియగానే బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోనియా గాంధీకి జాతీయ గేయం నచ్చలేదేమో, అందుకు ఆ పాటను బ్యాన్ చేయించాలని చూశారని మండిపడ్డారు బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యన్ స్వామి. Yes, very good. I mean, Vande Mataram was not a BJP invention. It was the freedom movement. And it was sung in every Congress session till 1947. So where is I mean, it's a foolish move on the part of the Chief Minister. Must have been ordered by Sonia Gandhi, who doesn't like anything connected with India's past. She wants to Christianize the whole country, I suppose. మధ్యప్రదేశ్ సర్కార్ నిర్ణయాన్ని బీజేపీ సీనియర్ నేత షానవాజ్ హుసేన్ తప్పుబట్టారు. ఇలాంటి నిర్ణయాలు దేశానికి మంచివి కాదన్నారు. हमें ये मालूम है कि मध्य प्रदेश और राजस्थान में कांग्रेस की मजबूत सरकार नहीं है, मजबूर सरकार है, और इसलिए कांग्रेस पार्टी नाम के लिए सरकार में है। मैं मानता हूं कि कांग्रेस पार्टी जिस तरह का व्यवहार कर रही है आज वंदे मातरम के नाम पर या अपने सहयोगियों के नाम पर, वो सिर्फ दबाव का काम कर रही है। सहयोगियों का भी दबाव उस पर है, लेकिन जिस तरह की सियासत कर रही है वो मध्य प्रदेश और राजस्थान की जनता अपने आप को ठगा हुआ सा महसूस कर रही है. జనవరి 1న వందే మాతరం గేయాన్ని ఆలపించకపోవడాన్ని ఆర్ఎస్ఎస్ తప్పుపట్టింది. ठीक है, उनका निर्णय है, उसके परिणामों भोगेंगे. सरकारी नौकर तो वंदे मातरम न कहो इस कहने से सरकार नौकर तो कहे अपना इस्तीफा नहीं देने वाले हैं. तो चलेगा जब सरकार है इसकी तब तक. लेकिन इसकी जनभावना क्या है, जनभावना का सरकार ने आदर करना चाहिए, ऐसा हम कहेंगे. और मुझे लगता है कि जनभावना वंदे मातरम के पक्ष में है. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఒకలా, పీఠమెక్కిన తర్వాత మరోలా ప్రవర్తిస్తోందని మండిపడ్డారు బీజేపీ ఎంపీ రాకేష్ శర్మ. వందే మాతరం గేయం ఆలపించకపోవడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. वंदे मातरम पर जिस तरह से कर्मचारियों को वंदे मातरम के गायन के लिए उन्होंने रोका, ये बहुत दुर्भाग्यपूर्ण है. वंदे मातरम के लिए इस देश में हजारों लाखों लोगों ने अपने प्राणों का बलिदान दिया. वंदे मातरम कह के हंसते हंसते फांसी के फंदे पर झूल गए, और उसके बाद वंदे मातरम के गायन को रोकना, इससे बड़े दुर्भाग्यपूर्ण स्थिति कोई दूसरी नहीं हो सकती थी. इससे ज्यादा देश का अपमान, भारत माता का अपमान दूसरा नहीं हो सकता था जो उन्होंने किया. भारतीय जनता पार्टी ने इस पर आपत्ति की. हमने तय किया था कि 7 तारीख को जहां हमारे सारे विधायक एक और वल्लभ भवन पर एकत्रित होंगे, हमारे पूर्व मुख्यमंत्री माननीय शिवराज जी वहां पर रहेंगे, भारतीय जनता पार्टी के कार्यकर्ता रहेंगे, वंदे मातरम का गायन करेंगे. और उसके साथ साथ पूरे प्रदेश में कलेक्ट्रेट में हर जिला मुख्यालय पे भारतीय जनता पार्टी के कार्यकर्ता वंदे मातरम गाएंगे.
ये हमने इसलिए तय किया था कि ताकि ये पता होना चाहिए कि वंदे मातरम के मायने क्या हैं और इससे लोगों को जोड़ने के कारण क्या हैं। लेकिन जब पूरे चारों तरफ से इनको लगा कि ये घिर गए हैं, फंस गए हैं, तब उन्होंने निर्णय अभी बदला है। लेकिन अभी भी पुलिस बैंड को उन्होंने तय किया है कि पुलिस बैंड वंदे मातरम का धुन बजाता हुआ आएगा और उसके बाद वो वंदे मातरम गाएंगे। कहीं पर भी अभी भी कर्मचारियों को इसकी अनुमति उन्होंने नहीं दी है। ये दुर्भाग्यपूर्ण है। ऐसा करके कांग्रेस बार बार देश का, देश के शहीदों का और भारत माता का अपमान कर रही है। కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ఆదేశాలతోనే ఇలా చేశారని ఆరోపించారు బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా. వందే మాతర గేయాన్ని ఒక వర్గానికి సంబంధించిన అంశంగా పరిగణిస్తున్నారన్నారు. రాహుల్ తన ఉద్దేశాన్ని క్లియర్గా చెప్పాలని డిమాండ్ చేశారు. వందే మాతరం ఏ ఒక్క వర్గానికో సంబంధించింది కాదని, దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు త్యాగం చేసిన వారికి ప్రతీక అని ఫేస్బుక్ పోస్టులో వివరించారు అమిత్ షా. ఇదిలా ఉంటే వందే మాతరం గేయం ఆలపించే విషయంలో బీజేపీ అనవసర రాద్ధాంతం చేస్తోందని కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వందే మాతరం విషయంలో తమ చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం లేదన్నారు. 2 लाइन भी वंदे मातरम की भाजपा का एक भी नेता नहीं बोल पाया और वो वंदे मातरम पे राजनीति करते हैं. इनको ना देशभक्ति से लेना देना है, ना वंदे मातरम से है. इनको तो घर मातरम, सत्ता मातरम, उसी में इंटरेस्ट है. प्रधानमंत्री जी से हमारा एक रिक्वेस्ट है कि भाई वंदे मातरम पहले इनको सिखाइए. चैनलों के थ्रू हमने देखा कि आधे से ज्यादा लोगों को वंदे मातरम गाना ही नहीं आता और यही लोग कहते कि हमें वंदे मातरम गाने से रोकते हैं. बताइए, जिस पॉलिटिकल पार्टी वंदे मातरम को इतनी महत्वपूर्ण जगह है, जिसका है, और उनको गाने नहीं आता, तो क्या बोले ऐसा एक पॉलिटिकल पार्टी को. మొత్తానికి విపక్షాల నుంచే కాకుండా దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తడంతో సీఎం కమల్నాథ్ వెనక్కి తగ్గారు. సంధించడం, రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు జరగడంతో సీఎం కమల్నాథ్ దిగివచ్చారు. వందే మాతరం గేయాన్ని ఆలపించే ప్రక్రియలో అధికారులతో పాటు సామాన్య జనాలను కూడా భాగస్వాములు చేయాలని భావిస్తున్నామని కొత్త ట్యూన్ వినిపించారు. मैं वंदे मातरम का नया रूप दे रहा हूँ. गाने का है जी सर. तो वंदे मातरम पर राजनीति होए, जिसे मैं गलत मानता हूँ जी कि इस पर ही वंदे मातरम पर राजनीति कर रहे हैं, कभी मंदिर पर राजनीति कर रहे हैं. ये राजनीति की मैं सख्त निंदा करता हूँ. वंदे मातरम का मैं एक नया रूप दूंगा और वो आज कल में घोषित करूंगा. వందే మాతరం విషయంలోనే కాదు, అధికారంలోకి వచ్చిన తర్వాత మధ్యప్రదేశ్ సీఎం కమల్నాథ్ పలు వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాటం చేసిన నాటి ఉద్యమకారులకు పెన్షన్లు ఆపేయడం కూడా వివాదానికి దారితీసింది. ఈ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. उन्होंने रोक लगा दिया है कि रोक लगाने के लिए सोच रहे हैं. यदि रोक लगा दिया है तो गलत बात है, और रोक लगाने के लिए सोच रहे हैं तो मत सोचें, क्योंकि हाँ अलग अलग है. इमरजेंसी में जो लोग हैं, हम लोग 18 महीने 19 महीने जेल में रहे तो उसमें मानते हैं कि काला दिवस था. उस काला दिवस के खिलाफ में जिन लोगों ने लड़ाई लड़ी तो वो अपने आप में एक नई आज़ादी की लड़ाई थी. तो इसलिए कांग्रेस की सरकार बनी तो कांग्रेस की सरकार क्या कहते हैं, क्या इमरजेंसी का अभी भी सपोर्ट करती है क्या? तो इमरजेंसी की जब सपोर्ट नहीं करती है तो फिर जो उनको लाभ मिलना चाहिए. ఇదిలా ఉంటే ఎస్సీ ఎస్టీ చట్టాన్ని నీరుగారుస్తున్నారన్న ఆరోపణలపై గత ఏడాది ఏప్రిల్ 2న జరిగిన భారత్ బంద్, ఈ సందర్భంగా పలు హింసాత్మక ఘటనలకు పాల్పడిన వారిపై అప్పట్లో కేసులు నమోదు చేశారు. అయితే ఈ కేసుల ఉపసంహరణకు సిఫారసు చేస్తామని కమల్నాథ్ సర్కార్ తెలపడం కూడా వివాదానికి దారితీసింది. భారత్ బంద్ సందర్భంగా నమోదు చేసిన కేసులను ఉపసంహరించుకోవాలంటూ బీఎస్పీ అధినేత్రి మాయావతి మధ్యప్రదేశ్, రాజస్థాన్ ప్రభుత్వాలను సోమవారం నాడు ఒక పత్రికా ప్రకటనలో హెచ్చరించారు. కేసులు ఉపసంహరించకపోతే 2 రాష్ట్రాల ప్రభుత్వాలకు బయట నుంచి ఇస్తున్న మద్దతు కొనసాగింపును పునఃపరిశీలించాల్సి ఉంటుందన్నారు. దీంతో మాయా డిమాండ్కు తలొగ్గిన మధ్యప్రదేశ్ సర్కార్ కేసులను ఉపసంహరించేందుకు సిద్ధమైందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్నాథ్ తరహాలోనే రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ కూడా వ్యవహరిస్తున్నారు. అధికార పీఠమికగానే గత బీజేపీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన పథకాలను నిర్వీర్యం చేస్తున్నారు. జనసంఘ్ సిద్ధాంతకర్త దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఫోటోలపై నిషేధం విధించడంపై సర్వత్రా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో 3 రాష్ట్రాలను హస్తగతం చేసుకుంది కాంగ్రెస్. అందులో రాజస్థాన్ కూడా ఒకటి. కాంగ్రెస్ సీనియర్ నేత అధిష్టానానికి నమ్మిన బంటైన అశోక్ గెహ్లాట్ సీఎం పీఠాన్ని అధిరోహించారు. అయితే ఎన్నికల ప్రచార సమయంలో బీజేపీ అమలు చేసిన సంక్షేమ పథకాలను, విధానాలను కొనసాగిస్తూనే మరిన్ని అభివృద్ధి పథకాలు చేపడతామని హస్తం నేతలు భరోసా ఇచ్చారు. తీరా అధికారంలోకొచ్చాక వాటికి మంగళం పాడేస్తున్నారు. ఇక రాజస్థాన్లోని కాంగ్రెస్ ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఫోటోలను రద్దు చేసింది. ఇప్పటిదాకా అన్ని ప్రభుత్వ శాఖలు, బోర్డులు, కార్పొరేషన్లు, ఇతర ప్రభుత్వ సంస్థల్లో ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త దయాళ్ ఉపాధ్యాయ ఫోటో ఉన్న లెటర్ ప్యాడ్స్ ఉపయోగిస్తున్నారు. అయితే ఇక నుంచి దీన్ దయాళ్ ఫోటో ఉన్న లెటర్ ప్యాడ్స్ ఉపయోగించరాదని గెహ్లాట్ ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రింటింగ్ అండ్ స్టేషనరీ విభాగానికి ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కమలనాథులు ఆగ్రహిస్తున్నారు. ఓవైపు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో నగరాల పేర్లు మారుస్తున్నారని మండిపడుతున్న కాంగ్రెస్ రాజస్థాన్లో మాత్రం దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఫోటోపై నిషేధాజ్ఞలు విధించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. तरफ तो वो कहते हैं कि भाजपा नाम बदल रही है, हम तो नाम बदल रहे हैं, तुम तो बिल्कुल पूर्णतः हटा रहे हो, तो इसलिए बहुत गलत है, इसकी निंदा करनी चाहिए. राजस्थान में अशोक गहलोत जी की कांग्रेस सरकार का यह फैसला निंदनीय है. मैं ये सोचता हूं कि महापुरुषों के चित्रों को हटाने से और उनको कोई लाभ मिलने वाला नहीं है. మొత్తం మీద రాజస్థాన్ కాంగ్రెస్ సర్కార్ అనుసరిస్తున్న విధానంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మహోన్నత వ్యక్తులను గౌరవించకపోయినా పర్లేదు గాని కించపరచడం ఎంతమాత్రం హర్షణీయం కాదని పలువురు హితవు పలుకుతున్నారు. నేషనల్ డెస్క్, భారత్ టుడే. అధికారం చేతికి అందగానే కన్ను మిన్ను కానకుండా వ్యవహరిస్తున్నాయి మధ్యప్రదేశ్, రాజస్థాన్ ప్రభుత్వాలు. గత ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. అయితే ప్రభుత్వాలు మారినప్పుడు ఇలాంటివి సహజమని సర్ది చెప్పుకున్నా వందే మాత్రం ఆలాపనపై వివక్ష చూపటాన్ని మాత్రం ఆయా రాష్ట్రాల ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. భారత రాజ్యాంగం కూడా జాతీయ గేయంగా గుర్తించిన వందే మాతరానికి అడుగడుగునా అవాంతరాలు ఎదురవుతూనే ఉన్నాయి. స్వాతంత్రం సిద్ధించి 7 దశాబ్దాలు పూర్తయినా కూడా ఇప్పటికీ ఈ గేయంపై మన నేతలు రాజకీయాలు చేస్తూనే ఉన్నారు. వందే మాతర గేయంపై కొంతమంది కాంగ్రెస్ నేతలు అప్పట్లో ఆంగ్లేయుల పంథాలోనే ఆలోచనలు చేశారనే విమర్శలున్నాయి. వందే మాతర గేయానికి ఎక్కువ ప్రాధాన్యతనివ్వడం మంచిది కాదని కొంతమంది నాటి నేతలు భావించారు. 1905 డిసెంబర్లో వారణాసిలో కాంగ్రెస్ మహాసభలు జరిగాయి. ఆ మహాసభలకు మితవాద నేత నామ్దార్ గోఖలే అధ్యక్షులుగా ఉన్నారు. బెంగాలీ కవయిత్రి, గాయకురాలు సరళాదేవి చౌదూరాణి ఆ సభలో పాల్గొన్నారు. ఆమెను యూపీ ప్రజలు వందే మాతరం పాడాలని కోరారు. అయితే బ్రిటిష్ ప్రభుత్వం ఈ గేయాన్ని నిషేధించింది కాబట్టి పాడటానికి గోఖలే ఒప్పుకోలేదు. చివరకు సభకొచ్చిన ప్రజల ఒత్తిడితో గేయంలోని కొంత భాగం పాడటానికి అధ్యక్షుడు అంగీకరించాడు. ఒక్కసారిగా ప్రారంభమైన గేయం ఎక్కడా ఆగలేదు. సరళాదేవి సంపూర్ణమైన వందే మాతరం పాడారు. 1923లో కాకినాడలో జరిగిన కాంగ్రెస్ మహాసభలకు మౌలానా మహ్మద్ అలీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఈ సభల్లో వందే మాతరం పాట పాడటానికి పండిత విష్ణు దిగంబర పులస్కర్ సిద్ధం కాగానే అధ్యక్షుడు వ్యతిరేకించాడు. అయినా కూడా పులస్కర్ పట్టించుకోకుండా వందే మాతరం పాడారు. దీంతో మహ్మద్ అలీ సభ నుంచి వెళ్లిపోయారు. ఖిలాఫత్ ఉద్యమ సమయంలో హిందూ ముస్లిం అనే తేడా లేకుండా అందరూ వందే మాతరాన్ని కలిసి పాడారు. అప్పుడు మైనార్టీ నాయకులు ఎవరూ వందే మాతరంను వ్యతిరేకించలేదు. షోలాపూర్లో కేసులో అరెస్ట్ అయి ఉరిశిక్ష విధించబడిన 4గురిలో ఒకరు కుర్బాన్ హుసేన్. ఉరికంబానికి ఎక్కుతూ అతను ఆవేశంగా వందే మాతర గేయం పాడారు. 1923 కంటే ముందే కాంగ్రెస్ ప్రతి సమావేశంలోనూ వందే మాతరాన్ని పాడేవారు. అయితే కొంతమంది కాంగ్రెస్ నేతలు మాత్రం నెమ్మదిగా సంతుష్టీకరణ విధానాలను అమలు చేశారు. ఈ సంతుష్టీకరణ విధానంలో భాగంగా మొదటి 2 చరణాలను మాత్రమే పాడటాన్ని ప్రోత్సహించేవారు. ఇది 1937 నుంచి ప్రారంభమైంది. ఇప్పటికీ కూడా కొనసాగుతూనే ఉంది. సెక్యులర్ పార్టీలుగా చెప్పుకునే పార్టీలు ఈ రోజు వరకు కూడా వందే మాతర గేయాన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఆ సంప్రదాయాన్ని కాంగ్రెస్ ఇప్పటికీ కొనసాగిస్తున్నట్టే కనిపిస్తోంది. మధ్యప్రదేశ్లో వందే మాతరం గేయం ఆలాపనపై కాంగ్రెస్ నేతలు విముఖత ప్రదర్శించడమే ఇందుకు నిదర్శనం.
ఇది ఇవాల్టి బిగ్ బ్యానర్. చూస్తూనే ఉండండి భారత్ టుడే. దేశం కోసం ధర్మం కోసం.